హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఫ్రైడే 5th డిసెంబర్ లాస్ట్ ఫ్రైడే తీసుకున్న ట్రేడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ 2 ట్రేడ్స్. ఓకే, ఈ 2 ట్రేడ్స్, ఫస్ట్ ట్రేడ్ ఈజ్ ఎ విన్ అండ్ సెకండ్ ట్రేడ్ ఈజ్ ఎ లాస్. ఇట్స్ అవాయిడబుల్ లాస్ బట్ మైండ్ ఈజ్ మైండ్. ఓకే, సో ఈ టూ ట్రేడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డైలీ చార్ట్ లో చూసుకుంటే మనకి ఇక్కడ మండే స్టార్ట్ అయింది, వీక్ స్టార్ట్ అయింది. ఓకే, వీక్ స్టార్ట్ అయ్యి ఓన్లీ అప్ సైడ్ పుష్ ఇచ్చింది. ఓకే, మండే ట్యూస్డే వెనస్డే ఇట్లా. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, లో హై క్లోజ్. ఇది వీక్లీ క్యాండిల్ అనుకుంటే వీక్లీ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. ఓకే, సో యాక్చువల్గా ఒకవేళ బుల్లిష్ వీక్లీ క్యాండిల్ అయితే ఇలాగా మండే ట్యూస్డే ఆర్ వెనస్డే ఏదో ఒక రోజు మనకి లో ఆఫ్ ద వీక్ ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ మండే మనకి లో ఆఫ్ ద వీక్ ఫామ్ అయింది, థర్స్డే హై ఆఫ్ ద వీక్ ఫామ్ అయింది. ఓకే, సో ఆపోజిట్ ఫర్ ద బియరిష్ వీక్లీ క్యాండిల్. సో ఇక్కడ థర్స్డే మనం చూసుకుంటే, ఓకే, థర్స్డే ఇక్కడ మనకి ఆల్రెడీ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది ప్రైస్. ఇక్కడ వెనస్డే హై తీసుకుంది ప్లస్ స్ట్రాంగ్ గా లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ మీకు సిఆర్టీ గురించి తెలుసుంటే క్యాండిల్ రేంజ్ థియరీ, ఇది జస్ట్ క్యాండిల్ రేంజ్ థియరీ టైప్ ట్రేడ్ అన్నమాట. ఓకే, సో వెనస్డే ఇక్కడ లిక్విడిటీ స్వీప్, థర్స్డే స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. ఓకే, వెనస్డే హై స్వీప్, థర్స్డే హై స్వీప్ అయి ప్రైస్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. సో ఫ్రైడే వచ్చేసి మన బయాస్ బియరిష్. ఓకే, సో లోవర్ టైమ్ ఫ్రేమ్స్ లో ప్రైస్ ఎట్లా ప్రింట్ అయిందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్రైడే స్టార్ట్ అయింది ఈ క్యాండిల్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇది ఆర్డర్ బ్లాక్, 4 hour ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది 4 hour ఆర్డర్ బ్లాక్ 50%. ఓకే, ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్ ఇచ్చింది మనకి. ఫస్ట్ టూ క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఓకే, ఇది ఏషియా క్యాండిల్స్ సేమ్ అన్నిటికీ. ఇక్కడ మనకి ఓపెన్ హై లో క్లోజ్ డైలీ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి ఫ్రైడే, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ దగ్గర రిజెక్షన్ ఇచ్చింది. ఓకే, దిస్ ఇస్ ఆర్డర్ బ్లాక్ అండ్ జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్. ఓకే, ఇది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్, రైట్, ఇది 1 hour ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్. సో అదన్నమాట. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయిన తర్వాత టైం చూడండి. ఇక్కడ మనకి 1 AM క్యాండిల్ స్టార్ట్ అయింది. 1 AM క్యాండిల్ ఈజ్ లండన్ క్యాండిల్. ఆర్డర్ బ్లాక్ ని టాప్ అయ్యి మంచి రిజెక్షన్ ఇచ్చే టైంలో టైం మనకి అలైన్మెంట్ ఉంది, టైం మనకి సెట్ అయింది. ఐ మీన్ మన ట్రేడింగ్ టైం లండన్ కిల్ జోన్. ఓకే, 2 AM చూడండి, ఇది మనకి లండన్ కిల్ జోన్ 2 AM ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 AM టు 5 AM. ఓకే, సో ఈ లండన్ కిల్ జోన్ లో ప్రైస్ ఇక్కడ మనకి సమ్ కైండ్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ బేరిష్ లో ఫామ్ చేసినప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, 3 minutes లో ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ ట్రేడ్ బేరిష్. ఓకే, సెకండ్ ట్రేడ్ న్యూయార్క్ సెషన్ ట్రేడ్. ప్రైస్ ఇక్కడ మనకి మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చి లిక్విడిటీ స్వీప్ చేసింది. ఓకే, లిక్విడిటీ స్వీప్ అయిన వెంటనే నేను డైరెక్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ 3 minutes లో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఇక్కడే ట్రేడ్ తీసుకున్నా అండ్ స్మాల్ స్టాప్ లాస్ పెట్టాను ఇక్కడ. అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ పెట్టాను ప్రీవియస్ డే లో దగ్గర, థర్స్డేలో. ప్రైస్ ఇక్కడ వచ్చి అది మనకి స్ప్రెడ్స్ ఉంటాయి కదా, MT5 ఆ స్ప్రెడ్స్ వల్ల నాకు ట్రేడ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ పెట్టుంటే మనకి ట్రేడ్ వర్క్ అయ్యేది మన ఫేవర్లో. ఓకే, బట్ ఎనీవే, సో ఇది మన లూజింగ్ ట్రేడ్. ఓకే, ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్, ఈజ్ సేమ్. 1 hour మన బయాస్ బియరిష్ స్టిల్, ఎందుకంటే మన డ్రా లిక్విడిటీ ఇక్కడ 1 hour లిక్విడిటీ స్వీప్. ఓకే, 1 hour లిక్విడిటీ స్వీప్ తర్వాత మనకి ప్రైస్ బియరిష్ క్లోజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ యాక్చువల్లీ ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది 5 minutes. ఓకే, ఈ లిక్విడిటీ స్వీప్ తర్వాత 1 hour స్వింగ్ హై, ఇది లిక్విడిటీ స్వీప్ తర్వాత ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. అది కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సో అదనమాట. ఫైనల్లీ మన టార్గెట్ రీచ్ అయింది, బట్ ఇది లాస్, ఇది విన్. సో అలా అన్నమాట.
మీకు డైలీ క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్న దాన్ని ప్రిడిక్ట్ చేయగలిగితే ట్రేడ్స్ అనేవి ఈజీ చేయొచ్చు. ఓకే, ఈజీ అని ఏం లేదు, ట్రేడింగ్ ఈజ్ హార్డ్, బట్ డైలీ క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేయగలిగితే ఎట్ సైడ్ ఫామ్ అవ్వబోతుందని మనకి మంచి ట్రేడ్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, ఎయిదర్ విన్ ఆర్ లాస్, ఎందుకంటే మనం బయాస్తో వెళ్తున్నాం కాబట్టి. ఓకే, హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ, సీ యూ అగైన్, టేక్ కేర్.